నా జీవితంలో దేవుడు నాకు 2 ఛాన్సులు ఇచ్చాడు. జీవితంలో 2 పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను రక్షించాడు. ఒకటి, నేను 10 నెలల ప్రాయంలో ఉన్నప్పుడు నీళ్ళ ట్యాంక్లో పడిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏదైనా ప్రాణం ఉంటే రక్షిస్తారేమో అని. డాక్టర్ చెప్పింది అంటే, వై డిడ్ యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియర్? ఇక్కడికి ఎందుకు డెడ్ బాడీని తీసుకొచ్చారో, ఈ బాబు చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పారు మా తల్లిదండ్రులకి. ఆయన ఇప్పటికీ కూడా భద్రాచలం ప్రాంతంలో, ఆయన పేరు బాబురావు గారు, ఆయన విషయాన్ని చెప్పారు. కానీ అలాంటి దీనుణ్ణి మరణించిన నాకు దేవుడు 2వ అవకాశాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి 2వ అవకాశాన్ని ఇచ్చాడంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే, మరణాపాయం నుంచి దేవాదేవుడు నెలల ప్రాయాలు ఉన్నప్పుడు నన్ను రక్షించారు. అదే రీతిగా కరోనాలో ఫస్ట్ వేవ్లో డి డైమర్స్ 6,000కి వెళ్ళిపోయినాయండి. అంటే ఆ రిపోర్ట్స్ అబ్నార్మల్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు అందరికీ భయం వేసింది. మా అన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్తో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా కంగారు పడ్డారు. ఏ ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించండి, ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంటే ప్లాస్మా ట్రీట్మెంట్, ఎలాగన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అన్నారు. నిజంగా నాకు కాల్ చేసి, నువ్వేమి అధైర్యపడొద్దు. ఆయన మాటలో ఎప్పుడు కూడా తొణికిసలాట కనబడదు, ధైర్యంగానే మాట్లాడతారు. కానీ ఆయన వాయిస్లో కొద్ది గద్గజ్ ఫర్ అని నేను విన్నాను. అప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను. ఆ టైంలో శాచురేషన్ 89 చూపిస్తూ ఉంది. వాస్తవానికి 98 ఉండాలి, 89. మీకు తెలుసు ఆ టైంలో 89 శాచురేషన్ ఉంటే హాస్పిటల్లో ఏ పేషెంట్ని తీసుకోరండి. 93, 92 ఉంటే తీసుకుంటారు. రోజుకి డిటారేట్ అయిపోతుంది హెల్త్. ఆ టైంలో దేవుని స్వరాన్ని నేను విన్నాను. అర్ధరాత్రి వేళ 1 గంట నిద్ర పట్టట్లేదు. మరణించిన వారి యొక్క ఫోటోలన్నీ ఇలా తిరుగుతూ ఉన్నాయి. అదే టైంలో కొంతమంది మరణించిన వారి యొక్క రిపోర్ట్స్ నాకు తెలుసు. వాళ్ళందరి యొక్క ఫోటోలు ఎలా తిరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ ఫోటో జాబితాలోకి వెళ్తానేమో అనేటువంటి సాతానుడు ఎంతగానో శోధిస్తున్న టైంలో పడుకున్నాను. నిద్ర పట్టట్లేదు, కానీ ఎవరో తలుపు తెరిచినట్టు అయింది. తలుపు శబ్దం అయింది. అలాగే చూస్తున్నప్పుడు నిజంగా 7 అడుగుల మనిషి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను. నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు ఎవరైనా వస్తున్నారేమో అనుకున్నాను. వచ్చి నా దగ్గర నిలబడి నా చేయి పట్టుకుని ఒకే ఒక వాగ్దానం, నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అని. ఎప్పుడైతే ఆ రాత్రి ఆ స్పర్శ, నిజం చెప్తున్నానండి, నిజంగా నేను ఆ స్పర్శను అనుభవించగలను. ఐ కుడ్ సెన్స్ ద టచ్. నేను ఆ యొక్క సెన్స్ చేయగలిగాను. ఆ తర్వాత అలా మెల్లగా నిద్రలోకి జారిపోయాను. మార్నింగ్ నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిందండి. స్తోత్రం చెప్పండి. 89 ఉన్నటువంటి నా శాచురేషన్ 94కి వచ్చింది. అలా 2 డేస్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. కాబట్టి ఇన్ని కార్యాలు ప్రభు చేసుకుంటూ వచ్చాడు. 40th ఇయర్లోకి అడుగు పెట్టమంటే చిన్న విషయం కాదు. నిజంగా ఈ రోజున అమెరికాలో ఒక దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాను, మాథ్యూస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఆయన అన్నారు, 40th బర్త్డే వెరీ ప్రెషియస్ అండి. ఖచ్చితంగా మేము వస్తామని అన్నారు. ఆయన ఈజ్ ఆన్ ద వే టు కమ్ టు దిస్ ప్లేస్. కాబట్టి 40th బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి. కొంతమందితో అయినా సరే ఈ యొక్క 40th బర్త్డే చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నా. 103వ కీర్తన 2వ చరణం, నా ప్రాణం యెహోవాను స్తుతించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరొకం, ఆయన్ని దోషం నుండి క్షమించు, వాడిని సంఘటనని కుదుర్చువాడు, సమాధులు నీ ప్రాణం విమోచించున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో నేను అందరి గురించి ఎక్నాలెడ్జ్ చేస్తాను. నా ప్రియ తమ్ముళ్ళు అండి, నిజంగా వారు అన్ని విషయాల్లో అసలు నేను ఖాళీగా ఉన్నాను, వాళ్ళని ఖాళీగా ఉంచను, గొక్క తెప్పనేవని అనమాట. అన్న మొన్నే కదన్న ఏర్పాటు చేశారు, మళ్ళీ మీటింగ్ అంటున్నారు. రేపు మరలా కాకినాడలో మీటింగ్ ఉంది, మెక్లరెన్ హై స్కూల్లో. ఆ తర్వాత హైదరాబాద్లో శుక్రవారం శనివారం మీటింగ్. అది చూసుకుని మరలా సండే 4 ఆరాధనలు, 21 days ప్రేయర్ మీటింగ్స్. ఇన్ని కార్యక్రమాల్లో అనేక మంది దీవెన పొందుతున్నారు. వారిని బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ అండ్ యంగ్స్టర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ. వారి కోసం నేను ప్రత్యేకంగా వారికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు.